కెనడా భారత విద్యార్థుల కలల దేశం. కొన్నేళ్లుగా కెనడా పెద్ద ఎత్తున స్టడీ వీసాలు ఇస్తుండడంతో దేశం నుంచి లక్షల మంది విద్యార్థులు కెనడాకు క్యూ కట్టారు. అయితే స్టూడెంట్ల ఓవర్ఫ్లో కారణంగా అక్కడ పరిస్థితులు తారుమారవుతున్నాయి. విదేశీ విద్యార్థుల్ని ఆదాయ వనరుగా చూస్తున్న కెనడా ట్యూషన్స్ ఫీజుల్ని భారీగా పెంచి విద్యార్థులను అడ్డివిరుస్తుంది. దానికి తోడు అక్కడ పెరిగిన ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. వీటిలో అక్కడ PR లభించడం కూడా ఇప్పట్లో కష్టమే అంటున్నారు. కొన్నేళ్లుగా కెనడాకు లక్షలాది భారత విద్యార్థులు క్యూ కడుతున్నారు. దీనివల్ల అక్కడ నివాసానికి ఇల్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న గదిలో 2-3కి మించి భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. డిమాండ్ ఏర్పడి ఇళ్ల అద్దెలు కూడా పెరిగాయి. ఉద్యోగులు సైతం పెరిగిన ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు కెనడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగాయి. జాబ్ మార్కెట్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది. గతంలో పోలిస్తే ఇప్పుడు కెనడాకు వచ్చి చదువుకోవడం అనుకున్నంత సులభంగా లేదని అక్కడ ఉండే మన విద్యార్థులు అంటున్నారు. విద్యా సంస్థలు ట్యూషన్ ఫీజులను కనీసం 25% పెంచేశాయి. చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలనుకునే వారికి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. 2020-21లో చదువు పూర్తి చేసిన వారికి ఇప్పటికీ కూడా తాత్కాలిక ఉద్యోగాలు రావడం లేదు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టులో వెల్లడించిన గణాంకాల ప్రకారం విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా 4.27 లక్షల మంది, అంటే సుమారు 32% కెనడా ఉన్నారు. 3.37 లక్షల మంది అమెరికాలో, 1.85 లక్షల మంది యూకేలో, 1.22 లక్షల మంది ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. కెనడాకు ప్రత్యామ్నాయంగా అమెరికాకు వెళ్దామంటే స్టడీ వీసాలు రావడం కష్టంగా ఉందని విద్యార్థులు తెలిపారు. అమెరికాలో ఫీజులు కూడా ఎక్కువే. ఎక్కువ మంది ఆ దేశానికి వెళ్తుండడంతో అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. అటు కెనడాకు దరఖాస్తు చేయడమే ఆలస్యం, వీసాలు వచ్చేస్తున్నాయి. చదువుకుంటూనే అధికారికంగా పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చని కెనడాకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. దీంతో కెనడాలో పరిస్థితులు మారిపోతున్నాయి. అమెరికా నుంచి భారతీయ విద్యార్థులతో పాటు మొత్తం 14 దేశాల వారిని తమ దేశానికి రప్పించుకునే ఉద్దేశంతో కెనడా చర్యలు తీసుకుంది. స్పీడ్గా స్టడీ వీసాలు ఇచ్చేందుకు స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకాన్ని కెనడా 2018లో తీసుకొచ్చింది. దీనివల్ల ఇలా దరఖాస్తు చేయడం, అలా వీసా రావడంతో భారీ సంఖ్యలో విద్యార్థులు కెనడాకు వెళ్లారు. తాజాగా ఈ పథకాన్ని కెనడా రద్దు చేసింది. దీంతో కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల వీసాల జారీ బాగా ఆలస్యం అవుతుంది. మరోవైపు కెనడాలో ట్యూషన్ ఫీజులు పెరుగుదల, అక్కడ పెరిగిన జీవన వ్యయాలతో విద్యార్థుల కెనడా కలలు చెదిరిపోతున్నాయి.